దర్శకుడు రాజమౌళి ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. మొన్న ఏదైతే వారణాసి సినిమాకి సంబంధించినటువంటి అంశంలో ఆ సినిమా కి సంబంధించిన టీజర్ రిలీజ్ సందర్భంలో వాస్తవంగా ఇప్పుడు 2027లో రిలీజ్ చేస్తారట. ఆయన సినిమా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాపం హీరో అభిమానులు గిలగిల్లాడుతుంటారు, హీరోని గిలగిల్లాడుతుంటారు. బట్ సినిమా మాత్రం ఒక దృశ్య కావ్యంగా ఉంటుంది, నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో నటించాక అంత స్థాయిలో ఆ కళ్ళతో చూసిన కళ్ళతో అదేదో రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధేస్తుంది. ఆ తర్వాత డమాల్ అంటుంటారు హీరోలు. ప్రభాస్ అట్లాంటి సమస్య ఫేస్ చేశాడు, నాని అట్లాంటి సమస్య ఫేస్ చేశాడు, తర్వాత కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. బట్ ఆ సినిమాలు మాత్రం ఆయన సినిమా తీశాడంటే సూపర్ హిట్ అనేటటువంటిది, ప్లస్ అది ఒక కాన్సెప్ట్ నడుస్తుంటుంది. వాస్తవంగా రామాయణ మహాభారతాల్ని పూర్తిగా అవపోసన బట్టి అందులోని పాత్రల్ని అందులోని న్యాయాన్ని తన సినిమాల్లో తీసుకొస్తుంటాడు. ఆ మక్క బాహుబలి విషయంలో కూడా చెప్పుకొచ్చాడు. కాకపోతే తన నాస్తికుడు, నేను దేవుణ్ణి నమ్మనని ఓపెన్గానే చెప్తుంటాడు. అట్ ద సేమ్ టైం నిన్న వాళ్ళ తండ్రి మా రాజమౌళికి హనుమంతుడు అండగా నిలబడి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడంటే తను రాముడి గురించి గొప్పగా చెప్పాడు. రాముడి పాత్రలో ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చినటువంటి రాజమౌళి నేను ఆంజనేయ స్వామి గురించి నాకేమీ అండగాదు, అండ ఉంటే ఎట్టుంటుందా అంటూ కొన్ని కామెంట్స్ చేసుకొచ్చారు. అది ఇప్పుడు హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. గత 2-3 రోజుల నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ రాజమౌళి సమాధానం చెప్పింది లేదు, అది పట్టించుకున్నటువంటిది లేదు. మిగతా కూడా చాలామంది పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా హనుమంతుడి మీద రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ సరూర్ నగర్ పోలీసులకి రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు చేసింది. రాజమౌళి మీద కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరింది ఈ వానర సంఘం. బట్ అది తీసుకుంటారా అంటే నాకు తెలిసి ఏమీ ఉండదు. అది ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్తారు. దూషించలేదు, అక్కడ తను నమ్మలేదు, నమ్మనన్నాడు. నాస్తికుడికి బ్రతికే హక్కు ఉంది. దేవుణ్ణి దూషిస్తే తప్పు, దూషించలేదు ఎక్కడ.